ఈ ట్రిప్‌లో పాండీ అండ్ చిదంబరం ప్లాన్ చేసాము. అండ్ పాండీలోని ఆరోవెలి, రాక్ బీచ్, ఫ్రెంచ్ స్ట్రీట్స్ అండ్ అదర్ బీచెస్ అండ్ చిదంబరంలోని ఫేమస్ టెంపుల్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ చేసాము. పాండీ చెన్నైకి నియర్ బై ఉంటుంది, 3 to 4 అవర్స్ జర్నీ. అక్కడి నుంచి చిదంబరం అనదర్ 2 hours డ్రైవ్. సో మా జర్నీ వచ్చేసి మేము మా హోమ్ టౌన్ ఒంగోలు నుంచి స్టార్ట్ చేసాము. పాండిచ్చేరి డైరెక్ట్ ట్రైన్ వయా చెన్నై. పాండిచ్చేరి స్టేషన్ రీచ్ అయిపోయాము. పాండీ బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ ఏంటి అంటే బై బైక్స్. అక్కడ రెంటల్ బైక్స్ అవైలబుల్గా ఉంటాయి. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక 100 to 200 meters దూరంలో రెంటల్ బైక్స్ తీసుకోవచ్చు. అండ్ మనం బుక్ చేసుకున్న హోటల్కి ఏదైనా ఆటో తీసుకుని స్టార్ట్ అవ్వచ్చు. మినిమం 200 ఛార్జ్ చేస్తారు. హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత హోటల్ వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్తో ఒక 2 bikes రెంటల్ తీసుకున్నాము. మా పేరెంట్స్ కూడా ఈ ట్రిప్లో ఉన్నారు, సో 2 bikes తీసుకున్నాము. ఆ డే మా ప్లాన్ వచ్చేసి ఆరోవెలి విజిట్ చేయాలనుకున్నాము. అండ్ దాని తర్వాత కొన్ని బీచెస్ కూడా, ఫేమస్ బీచెస్ కూడా ప్లాన్ చేసుకున్నాము. బైక్స్ తీసుకొని ఫస్ట్ డెస్టినేషన్ ఆరోవెలి స్టార్ట్ అయ్యాము. ఆరోవెలి అరౌండ్ 15 kilometers డిస్టెన్స్ పాండీ సిటీ నుంచి. లైక్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్ అనమాట. అరౌండ్ 1970sలో కన్స్ట్రక్ట్ చేశారు. వెళ్ళే వే అంతా కెఫేస్, చాలా డిఫరెంట్ కెఫేస్ ఉంటాయి. పాండీ ఈజ్ ఫేమస్ ఫర్ కెఫేస్ అనమాట. అక్కడ ఒక వన్ ఆఫ్ ద ప్లేస్లో స్టాప్ చేసి అండ్ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ అగైన్ ఆరోవెలి స్టార్ట్ అయ్యాము. ఆరోవెలి పార్కింగ్ రీచ్ అయ్యాము. అండ్ అక్కడ నుంచి బైక్ పార్క్ చేసి లోపలికి విజిటర్ సెంటర్ అనే ఒక స్పాట్ ఉంటుంది. అది అరౌండ్ 200 to 300 meters ఉంటుంది, వాక్ చేయాలి. ఒక 10 to 15 minutes వాక్ తర్వాత విజిటర్ సెంటర్ రీచ్ అవుతాము. అక్కడి నుంచి ఆరోవెలి ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ ఏదైనా స్టే బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్, వర్క్షాప్స్ అవి బుక్ చేసుకోవాలన్నా. దానికంటే ముందు అసలు ఈ ఆరోవెలి ఏంటి అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్. మీరా అలఫెస్ అనే ఒక లేడీ వాళ్ళ గురువు ఇన్స్పిరేషన్, అరబిందో అనే అతని ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసిన ఒక హ్యూమన్ యూనిటీ అనే ఒక ప్లేస్. సో అది అలా స్లోగా ఎస్టాబ్లిష్ అవుతా ఆరోవెలిగా చేంజ్ అయ్యి ఇది లైక్ అరౌండ్ 50,000 కెపాసిటీతో స్టార్ట్ చేశారు. అండ్ నౌ కరెంట్లీ 3,000 people అక్రాస్ 60 countries ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో డిఫరెంట్ వర్క్షాప్స్ కూడా ఉన్నాయి. లైక్ సౌండ్ హీలింగ్ అని, సౌండ్ గార్డెన్ అని, వుడ్ క్రాఫ్టింగ్, డిఫరెంట్ మనం ప్రయర్గా బుక్ చేసుకోవచ్చు వీటన్నిటికి. బట్ వచ్చేసి అరౌండ్ 1 or 2 days అయితే మినిమం రిక్వైర్డ్ ఈ ప్లేస్ అంతా టోటలీ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. మా ప్లాన్ వచ్చేసి ఆరోవెలిలో మ్యాట్రి మందిర్ అనే ఒక గ్లోబ్లో ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని విజిట్ చేయాలనుకున్నాము. లైక్ లోపలికి వెళ్ళాక విజిటర్ సెంటర్స్ నుంచి అక్కడ మనకు పాస్ ఇస్తారు. లైక్ ఆడ పిల్లలు ఉన్న సరే లేదా పెద్దవాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉంది. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ వాక్ చేసి వెళ్ళాల్సిందే. అది అక్కడి నుంచి అరౌండ్ 1.5 to 2 kilometers ఉంటుంది ఆ మ్యాట్రి మందిర్ని మనం విజిట్ చేయాలంటే. ఒక జంగిల్లో వెళ్తున్నట్లు అనిపించింది. అండ్ అక్కడక్కడ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇలా ప్రైవేట్ టూర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ డిఫరెంట్ షోస్ అండ్ వాళ్ళ ఆర్ట్ గ్యాలరీ ఉంది. లైక్ ఏమేమి లైక్ వాళ్ళ బేసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అవన్నీ ప్రమోట్ చేయడానికి. అండ్ ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ మెడిటేషన్ సెంటర్స్. వాళ్ళ ప్రైమరీ ఫోకస్ లైక్ నో రిలీజియన్, హ్యూమన్ యూనిటీ అండ్ వసుదైక కుటుంబం, ఇలాంటి కాన్సెప్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం ఈ స్పిరిచువల్ భవన్. ఇలా ఒక వైల్డ్ లైఫ్ మ్యూజియం కూడా కనిపించింది మిడిల్లో. ఇది జస్ట్ మోస్ట్లీ ఫర్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. లైక్ అంత ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బట్ కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. వే అంతా ఇలా డైరెక్షన్స్ నీట్గా ఉన్నాయి మ్యాట్రి మందిర్కి వెళ్ళడానికి. అండ్ ఫైనలీ బిగ్ బనియన్ ట్రీ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట వాక్ చేసే వాళ్ళకి అండ్ బస్సులో వచ్చే వాళ్ళకి. మా ఫ్యామిలీ బస్సులో వచ్చారు, సో ఇక్కడ మీట్ అయ్యాము. అండ్ ఈ బిగ్ బనియన్ ట్రీ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ అక్కడి నుంచి స్లోగా వాక్ చేస్తూ టువర్డ్స్ గోల్డెన్ గ్లోబ్ వైపు వెళ్ళాము. సో ఇదే ఆ పర్టిక్యులర్ వ్యూ పాయింట్ మ్యాట్రి మందిర్. జనరల్గా ఎంట్రీ ఫ్రీ, బట్ ప్రయర్గా బుక్ చేసుకోవాలి ఫ్రీ ఎంట్రీకి అయినా సరే. బట్ మాకు ఆ ఆప్షన్ కుదరలేదు ఆ రోజు. సండే అండ్ ట్యూస్డేస్ ఆర్ క్లోజ్డ్. ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి లార్జెస్ట్ క్రిస్టల్ సన్లైట్ని అట్రాక్ట్ చేస్తూ మెడిటేషన్ సెంటర్ లాగా దీన్ని యూస్ చేస్తారు. సోల్ ఆఫ్ ఆరోవెలి అని కూడా అంటారు ఈ ప్లేస్ని. లైక్ సరౌండెడ్ బై 12 themed గార్డెన్ ఉంటుంది. లైక్ ఒక్కొక్క గార్డెన్కి ఒక్కొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ని మెన్షన్ చేశారు.
లైక్ ఈ ప్లేస్ వచ్చేసి రియల్లీ వెరీ వెల్ అని అన్నారు పీపుల్, బట్ మాకు ఆ ఛాన్స్ రాలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఈ జస్ట్ ఈ మాత్రం వ్యూ చూడడానికి ఇంత కష్టపడి నడిచి వచ్చామా అనిపించింది. బట్ దట్ ఈజ్ ఆల్సో ఎనీవే యూనిక్ ఎక్స్పీరియన్స్, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మ్యాట్రీ మందిర్ విజిట్ కంప్లీట్ చేసుకొని ఇంకా బ్యాక్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఆరోవెలీ నుంచి ఆన్ ద వేలో ఫస్ట్ బీచ్ ఆరోవెలీ బీచ్ అండ్ సెరెనిటీ బీచ్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఇది వచ్చేసి ఆరోవెలీ బీచ్, బట్ అంత ఇంట్రెస్టింగ్గా అండ్ అంత గుడ్గా అనిపించలేదు. సో అక్కడి నుంచి బ్యాక్ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ సెరెనిటీ బీచ్కి స్టార్ట్ అయ్యాము. సో ఈ సెరెనిటీ బీచ్ అనేది స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఇక్కడ సర్ఫింగ్కి బాగా ఫేమస్ ఈ ప్లేస్, బట్ చూడడానికి కూడా కొంచెం బెటర్గా ఉంది కంపేర్ టు ఆరోవెలీ బీచ్. కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసేసి నెక్స్ట్ ఏ బీచెస్ బాగుంటాయి అని ఎక్స్ప్లోర్ చేస్తే ఇడెన్ బీచ్, దానికి బ్లూ ఫ్లాగ్ అక్రిడేషన్ ఉంది, లైక్ వెరీ క్లీనెస్ట్ బీచ్ అని, అండ్ ప్యారడైజ్ బీచ్. సో ఫస్ట్ అయితే ఇడెన్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. సో ఇది ఇడెన్ బీచ్ ప్లేస్, ఐ మీన్ ప్లేస్ మెన్షన్ చేసినట్లు చాలా క్లీన్గా చాలా నీట్గా అనిపించింది ఈ బీచ్, అండ్ వెరీ ప్లెజెంట్. కాకపోతే కొంచెం క్రౌడీగా అనిపించింది, మేబీ వీకెండ్ అవ్వడం వల్ల. పాండీలో మెయిన్ మనము ఎక్స్ప్లోర్ చేయాల్సింది సన్ రైజెస్, బట్ సన్సెట్ కూడా ఈ పర్టికులర్ బీచెస్లో చాలా బాగా అనిపించింది. అండ్ ఆ బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము డిన్నర్ చేసి. ఈ ఇడెన్ బీచ్లో అండ్ ప్యారడైజ్ బీచ్లో ప్రైవేట్ పార్టీస్ అవుతూ ఉంటాయి, అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడి నుంచి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి వైట్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి రాక్ బీచ్ ఏరియా. సో దిస్ ఈజ్ ఫేమస్ అనమాట పాండీలో ఈ పర్టికులర్ ఏరియా. సో ఇక్కడే ఆల్మోస్ట్ బీచెస్ అండ్ మంచి వ్యూస్, ఫ్రెంచ్ స్ట్రీట్స్, వైబ్స్, పార్టీ కల్చర్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. అలా నైట్ లైఫ్ స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ డే 1 క్లోజ్ చేసాము. డే 2 మా ప్లాన్ వచ్చేసి చిదంబరం టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నాము, అండ్ ఆల్సో పిచ్చవరం బ్యాక్ వాటర్స్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో అక్కడి నుంచి ఇక్కడ పాండీలో న్యూ బస్ స్టాండ్ నుంచి బస్ తీసుకొని చిదంబరం స్టార్ట్ అయ్యాము. చిదంబరంలోని ఫేమస్ నటరాజ టెంపుల్ అండ్ పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈ రెండు కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ మా బస్ వచ్చేసి ఎగ్జాక్ట్ నియర్ టెంపుల్ దింపింది. అండ్ టెంపుల్ అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది, ఈ చిదంబరం టెంపుల్. సో లోపలికి సర్టెన్ ప్లేస్ వరకు కెమెరా అలౌడ్ ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి ఫేమస్ శివ టెంపుల్, నటరాజ ఫామ్లో ఉంటుంది అని అంటారు. అండ్ ఏదో ఒక శూన్యంలో కూడా ఒక కైండ్ ఆఫ్ షేప్ ఫామ్లెస్గా ఉంటుంది అంటారు. దానివల్లే ఈ ప్లేస్కి చిదంబర రహస్యం అని అంటారు, చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా. విష్ణుమూర్తి పెరుమాల్ అని కూడా అంటారు, ఆ పర్టికులర్ టెంపుల్ కూడా ఉంది ఇన్సైడ్. మెయిన్ టెంపుల్ నుంచి బయటికి వచ్చి అలా టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక పాండ్ కనిపించింది, చాలా బాగుంది, చాలా బిగ్గెస్ట్ పాండ్, దాన్ని శివగంగా తీర్థం అంటారంట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడి నుంచే ఆ ఆర్కిటెక్చర్స్ కానీ కొన్ని డెమాలిష్ అయిన ఆర్కిటెక్చర్స్ కూడా ఉన్నాయి, లైక్ వెరీ 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 ఓల్డ్ టెంపుల్ ఇది. టెంపుల్ కంప్లీట్ చేసుకుని మా నెక్స్ట్ డెస్టినేషన్ పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకున్నాము. సో బస్ స్టాండ్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నారు, బట్ చూస్తే ఆ పర్టికులర్ టైంలో బస్సు వెళ్ళిపోయింది అన్నారు. సో ఆటో తీసుకొని ఆ పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాము. సో ఇక్కడ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోట్స్ని మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, బట్ మేము వెళ్ళేసరికి టూ మచ్ ఆఫ్ రష్ ఉంది. మేబీ వీకెండ్ అవ్వడం వల్ల మాకు అరౌండ్ మోర్ దెన్ 2 hours టైం పట్టింది ఆ పర్టికులర్ బోట్ పికప్ చేసుకోవడానికి. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, రో బోట్ అని అండ్ ఫాస్ట్ బోట్ అని. ఎస్పెషల్లీ వీకెండ్ అండ్ హాలిడే సీజన్లోనూ ఇంత రష్ ఉంటుంది, లేదంటే నార్మల్గా పీస్ఫుల్గా అయిపోతుంది ఈ బోట్ జర్నీ అనేది. సో ఆఫ్టర్ 2 hours వెయిటింగ్ మాకు మా రోబోట్ అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి టోటల్ 40 minutes జర్నీ టువర్డ్స్ ఇన్సైడ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి లోపలికి వెళ్ళి అక్కడ ఒక 5 to 10 minutes హాల్ తీసుకొని మళ్ళీ టువర్డ్స్ బ్యాక్ రావడానికి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఈ మ్యాంగ్రోవ్స్ మిడిల్లో అలా స్లోగా ఆ రోవర్ బోట్తో ఆ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది.
అండ్ ఆల్సో సేఫ్ రైడ్, మేబీ 2 or 3 feet డెప్త్ ఉంటుంది అన్నారు. సో ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళాక ఒక 5 to 10 minutes హాల్ట్ ఇస్తారు. ఆ హాల్ట్లో అడుగుతారు ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి, ఇంకొంచెం నేరోగా ఉంటుంది డీప్ ఫారెస్ట్, అక్కడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అంటారు. ఇట్స్ అవర్ విష్, మనం ఆప్ట్ చేసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా 20 to 30 minutes జర్నీ ఉంటుంది, లేదంటే బ్యాక్ వచ్చేస్తాము. చిదంబరం టెంపుల్ విజిట్ ఉంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేయమని మస్ట్ అండ్ షుడ్గా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ అయ్యాం కాబట్టి. లేదు అంటే పాండిచ్చేరిలోని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, సో అక్కడ కూడా చేయొచ్చు. బోట్ రైడ్ కంప్లీట్ అయ్యాక చిదంబరం వచ్చేసి, చిదంబరం నుంచి బస్ తీసుకొని పాండీ రీచ్ అయ్యాము. అండ్ పాండీలో అగైన్ నైట్ లైఫ్ చూడాలని చెప్పేసి ఇక్కడే హోటల్ కంటిన్యూ అయిపోయాము. అండ్ పాండీలో బుక్ చేసుకోవడమే బెటర్, బికాజ్ చిదంబరంలో నైట్ చూడడానికి ఏమి ఉండదు, సో డే జర్నీ సరిపోతుంది. అండ్ ఇక్కడ అయితే నియర్ టు బీచ్ ఏదైనా రూమ్స్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను, ఎందుకంటే కూల్గా వాక్ చేసుకొని స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసి మిడ్ నైట్ అయినా సరే రూమ్కి వెళ్ళొచ్చు తిరిగి. అలా ఫ్రెంచ్ స్ట్రీట్స్, వైట్ టౌన్ అండ్ రాక్ బీచ్, ఈ ప్లేసెస్ అన్నీ అలా ఎక్స్ప్లోర్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళాము. అందరితో Day 2 క్లోజ్ చేసాము. ఈ హోటల్ ఎంట్రీ చాలా బాగా అనిపించింది, సెన్సార్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మన ఎంట్రీని. Day 3 మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వన్ ఆఫ్ ద థింగ్ చూడాలనుకున్నది ఏంటి అంటే ఆరుముగల్ వినాయగర్ స్వామి టెంపుల్, ఇక్కడ ఫేమస్ టెంపుల్ పాండీలో, అది విజిట్ చేద్దాం అనుకున్నాము. టెంపుల్ చాలా బాగుంది, చాలా యూనిక్ ఆర్కిటెక్చర్ ఉంది. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ అరబిందో ఆశ్రమం ఉంది, లైక్ 1920s కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ ఏదైతే ఆరోవెలి ఇన్స్పైర్డ్ బై కన్స్ట్రక్ట్ చేశారో, ఇన్స్పిరేషన్ అతని ఆశ్రమము. ఫ్రీడమ్ ఫైటర్ నుంచి లైక్ స్పిరిచువల్ గురువుగా చేంజ్ అయ్యారు. సో అతని ఆశ్రమం కంప్లీట్ చేసుకొని అలా అక్కడి నుంచి వాకబుల్లో లైక్ ఈ వైట్ టౌన్ నుంచి ఈ రాక్ బీచ్ కనిపిస్తూ ఉంటుంది, అలా వాక్ చేసుకుని ఆ రాక్ బీచ్కి వెళ్ళాము. రాక్ బీచ్ ఎలా అనిపించిందంటే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో మనము అన్ని బీచెస్ కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈ పర్టికులర్ ప్లేస్లోనే స్టాగ్నేట్ అయిపోయి మనము కూల్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ సీ బాత్ చేయాలన్నా, లేదా పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వాలన్నా, లేకపోతే కెఫేస్ అయినా, లేదా ఫ్రెంచ్ ఇన్స్పైర్డ్ టౌన్స్ని చూడాలన్నా, సో ఎవ్రీథింగ్ అరౌండ్ ఈ రాక్ బీచ్ అనిపించింది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు పాండీలో. అలా బీచ్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది. లైక్ ఒక షిప్ టువర్డ్స్ ఆ బీచ్ వైపు అలా వస్తూ చాలా ఫాస్ట్గా ఎండ్కి వచ్చిన తర్వాత అలా వేస్ట్ వాటర్ని అవుట్ పంప్ చేస్తూ ఉంది. బీచ్ కంప్లీట్ చేసుకొని ఆన్ ద వే టు రూమ్ ఒక ఫేమస్ చర్చ్ ఉంది పాండీలో, దాన్ని కవర్ చేసేసి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి రూమ్లో చెక్అవుట్ చేసాము. సో మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మహాబలిపురం ప్లాన్ చేసుకున్నాము ఆన్ ద వే టు చెన్నై. బట్ సమ్ రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోయి ఇంకా డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోయి అక్కడ చెన్నై నుంచి ఒంగోలు రీచ్ అయిపోయాము.